సూర్యగిరి ఎల్లమ్మ దేవస్థానంలో మొదటిసారిగా బయట వ్యక్తులకు కళ్యాణం నిర్వహించడానికి అవకాశం కల్పించడం ఆనందంగా ఉందని తెలంగాణ రాష్ట్ర టూ వీలర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు అంబోజీ నరేందర్ యాదవ్ తెలిపారు. అమ్మవారి దయ కటాక్షాలు అందరిపై ఉండాలని అమ్మవారిని కోరుకుంటున్నట్లు నరేందర్ యాదవ్ తెలిపారు. సూర్యగిరి ఎల్లమ్మ తల్లి భక్తులు కోరిన కోరికలను తీరుస్తూ విశేషమైన పూజలు అందుకుంటున్నారని, అమ్మవారు చాలా శక్తివంతురాలని నరేందర్ యాదవ్ తెలిపారు. అమ్మవారి కళ్యాణం నిర్వహించడంతో జన్మ ధన్యమైపోయింది అని ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
నేను ఒక వారం కింద మనసులో అనుకున్నాను, ఇట్లా దేవుడు వచ్చింది, అమ్మవారు వచ్చింది చెప్పడం జరిగింది. మనసులో అనుకున్నాను. ఒకటే ఒక ఫోన్ పెట్టిన అంబోజీ నాని, తర్వాత రత్నమన్న ఓనరు అడగంగానే, తర్వాత అజయ్ వీళ్ళని అడగంగానే అన్న మీరు రండి, మోస్ట్ వెల్కమ్, మంచిగా వచ్చి మీరు తృప్తిగా అమ్మవారు తృప్తిగా మీరు కళ్యాణం చేసుకోండి అని. ఫస్ట్ టైం నాకు తెలిసింది ఏంటంటే ఇక్కడ ఫస్ట్ టైం గా కళ్యాణం బయట వాళ్ళు చేసుకోవడం జరిగింది అన్నారు. మాకు అదే పెద్ద అదృష్టము. ఇది నేను భావిస్తుంది ఏంటంటే అమ్మవారు మా అందరి మీద ఇట్లే దయ చూపించాలని అందరు కోరుకుంటున్నాను. మీడియా సోదరులకి ఒకటే చెప్పేది ఏంటంటే, నమ్ముకున్న దేవత ఇక్కడ సూర్యగిరి ఎల్లమ్మ తల్లి ఏ మహిమ ఉందని కాదు, మామూలు మహిమ కాదు, మంచి మహిమ. ఇక్కడ వచ్చిన తర్వాత మీరు నమ్ముతారో ఉపవాసం ఉన్న పొద్దున్న నుంచి, కానీ కడుపు నిండా ఉన్నట్టున్నది. అది చాలా సంతోషం ఉన్నది. నా బంధుమిత్రులని, నా దోస్తులు, నా వాళ్ళు అందరూ ఎక్కడి నుంచో దూరం కానీ దూర ప్రయాణం నుంచి వచ్చి ఒక్కసారి అక్కడ చూడండి మీరు, మామూలుగా లేదు. ఈ కటాక్షం అమ్మవారి తల్లి ఇదే అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. జై సూర్యగిరి ఎల్లమ్మ తల్లికి జై.